మా తమ్ముడు పొద్దున్న నుంచి కనిపిస్తలేడు. ఎటు పోయిండో ఏందో. పిలుస్తానుండ్రి. సతీ, ఓ సతీ. నాకెమ్ముడు పో, మాట్లాడ ఇప్పుడు. నేను మాట్లాడపో. ఏమైంది తమ్మి? ఎట్లనో ఉన్నావు? రాత్రి ఇంటికి కూడా రాలే. నేను అలిగినా నేను మాట్లాడు ఇప్పుడు. అలిగినవా? ఏమలేమన్నారు నిన్ను? ముందుగా ఇటు తిరిగి మాట్లాడు. ఓ పారిటి చూడు. ఏంటిదమ్మా? నేను ఆటలు చెప్పకు ఇట్లా చెప్ప. నేను ఇంటికి పోతా చూడక్క. నేను పోతాం. పోదు గాని ఇలా వార్త ఏందో చెప్పిపో. ఏమన్నా అట్కాలు చేస్తున్నావయ్యా? పచ్చి పెయింట్ ఏరుకొచ్చి ఫిడికలు కొట్టినట్టు కొత్త కొత్త వార్తలు తెచ్చి నీ ముఖాన కొడుతున్నా నేను. అదేం పోలిక? దిక్కుమాల పోలిక. నీకు అన్ని దిక్కుమాలనే అనిపిస్తాయి అమ్మా. రోజు కొత్త కొత్త వార్తలు ఏరుకొచ్చి చెప్తుంటే సత్యగాడు పని చేస్తలేడు. ఆనేంటి ఈడేంటే గఫాలు కొట్టుకుంటా తిరుగుతున్నాడు, బేకారు ఉంటున్నాను అంత అని చెప్తున్నాం అంత. ఎందుకు అమ్మ అట్లా? ఏడు ముఖం పెట్టకు తమ్మి. అయినా నీతో ఎవరన్నరికి ముచ్చట? నువ్వెవరితో చెప్పినావో వాళ్ళే చెప్పారు నాకు. 3 సార్లు అయితే రాజు అవుతాను అంటాను. అంటే ఏసం కట్టుకొని రైతులు ఎన్నటికీ రాజులు కాదా అంట అని చెప్పలేదా? అది వార్త కాదా? చెప్పినవు తమ్మి, నేను కాదన్నా. వచ్చిన కొత్తలో అసెంబ్లీ కాడికి పోతే మస్తు జగడాలు పెట్టుకుంటున్నా అని తిట్టుకుంటున్నా అని చెవులు మూసుకోలేదా? అది వార్త కాదా? అక్క ఉండక్క, కాళ్ళు తిమ్మిదోస్తున్నాయి దిగుతా. అవును తమ్మి, 2 రోజులు అన్నం కూడా తినలేదా భయం కొద్ది. ఇంకో పార అసెంబ్లీకి పోమ్మంటే అమ్మో నేను ఓనన్నావు. మళ్ళీ కేసీఆర్ సార్ సత్యయ్య వాళ్ళ అందరినీ డబ్బులు గీసాను పని చేయమంటాను అంటే ఎవరు చేస్తారా అంట అని చెప్పలేదా? అది వార్త కాదా అక్క? చెప్పినవు తమ్మి, నువ్వు మంచోనివే సరేనా? నేను చెప్పేది నేను ఒక్కనే మంచోను అక్క. నువ్వు కూడా మంచిదానివే అక్క. అక్క మన ఆటలు చూసేవాళ్ళు కూడా ఇంకా మంచోళ్ళక్క. అబ్బా గయన్ని ఇడిచిపెట్టు తమ్మి. ఇప్పుడు గయాన్ని ఎందుకులే? అందరు అంటుండ్రక్క, బిట్టురోడు ఈయనకి ఏమేరుక అంటాను ఆటలు చెప్తున్నాడు అంటున్నారు అక్క. ఎవరు తమ్మి అట్లా అంటున్నది? నువ్వు మా అంబాసిడర్వి తమ్మి. అంబాసిడర్ను ఆడ హీరోయిన్లు సాఫ్ ఓపెనింగ్లకు వస్తే పోలీసు వాళ్ళు పబ్లిక్ ను ఫోర్టు కొడుతున్నారు అంట అని చెప్పిన. అట్లా వార్త లేరా అక్క? అది కూడా వార్తే గాని నీకు కూడా గింత తెలివస్తే ఎట్లా తమ్మి? నిన్న చెట్టు మీద ఊగులాడే వాళ్ళే రాక అందుకే మస్తు తెలివి వచ్చింది నాకు. తెలివేం జరిగిందో గాని నా మీద నీకు మస్తు పాయనం జరిగింది తమ్మి. గంతే కదక్క, ఇంకా మస్తున్నాయి ఆగు. ఇగో కేటీఆర్ సార్ గుల్గుల్ కంపెనీలో కొలువులు పెట్టిస్తున్నాను అంట అని చెప్పలేనా నేను? మళ్ళీ ఇగో చెట్టువేలు ఇంజనీర్లు కూడా గవాయి ఉన్నారు, దొంగలాయర్లు కూడా మస్తు మంది ఉన్నారు అంట అని చెప్పలేనా అక్క? అయ్యో చెప్పినావు తమ్మి, చెప్పినావు అక్క. నువ్వు పెద్ద తెలివి ఉన్న దానిలాక బిత్తిరి క్వశ్చన్లు అడిగినా కూడా నాకేమరక నువ్వు పబ్లిక్ చెప్పిస్తామనే కదా అక్క. అక్క నువ్వు వార్తలు చదివితే ఉయ్యాల పాట పాడినట్టే ఉంటుంది అక్క. మంచిగా నిరోసరి. అవును తమ్మి, నా మాటలకు నిద్ర పోతారు, నీ మాటలు ఇంటే నిద్రలేస్తారు. అక్క మనం పబ్లిక్ కోసానికి గింత తిఫలు పడుతుంటే రాజుగారు కొమ్మరి గారి ఆడిగారేమో నువ్వు ఇట్లా బిట్టరోని ఫిషోజ్ లేక వలుతుంటావు అంటాను అంటుండ్రక్క. నేను ఫిషోజ్ నా చెప్పక్క. కాదు తమ్మి, నిన్నోళ్ళే పెద్ద పిసోళ్ళు తమ్మి సరేనా? నువ్వు చెప్పేది అర్థం చేసుకునే తెలివి లేనోళ్ళే నేను గట్లా అంటారు. నేను బాసన్లు కడిగే ముఖం దానా, పాత చెప్పులు ఎత్తుకొచ్చి వేసుకునేదానా, మళ్ళీ అమ్మమ్మ సౌరం ఎత్తుకొచ్చి వేసుకునేదానా అంటుంది. ఇచ్చిన కదక్క అయ్యల్లా తప్పైందక్క. సరేనా? అయ్యో రామచంద్ర, తమ్మునికి ఏం వచ్చినా ఆపుకోడు. అక్క నీకు కూడా అర్థమైంది కదా. ఇగో గిఫర్స్ అంది తిన్నావా ఫన్నావా అంటాను అడగాలి కానీ ఒక్క ఫోటో కూడా ఆడతలేవు అని అడగోదక్క. మంచిగా ఉండవు చెప్తున్నావు చూడు. మా సత్య అమాయకుడే గాని మేధావులు అడిగిన క్వశ్చన్లు అడుగుతాడు. ఇంతకంటే మంచిగా వార్తలు ఎవరు చెప్పాలి? ఏదో గావరం చేస్తే మాటినడని నేను బెదిరించుడు గంతే. కానీ మా సత్తి బంగారం. నువ్వు కూడా బంగారమే అక్క. ఇగో మనం వార్తలు మంచిగా చెప్తున్నాం అంట అని కర్ఫు మాటతోని కళ్ళ మాటతోని ఇట్లా అంటున్నారు అక్క. ఓర్వజాలను అలా అంత